ఈ సృష్టిలో చెయ్యవలసింది చేస్తే రావాల్సింది ఆటోమేటిక్గా వస్తుంది. ఏది రావాలో అది వస్తుంది. నువ్వు కోరవలసిన పని లేదు. ఒకవేళ నువ్వు కోరింది రాదు. నువ్వు చేసింది కొద్దిగా, నువ్వు ఆశించేది ఎక్కువ. ఎలా వస్తుంది? నీకెంత రావాలో అంతే వస్తుంది. అంచేత చేసిన కర్మకు ఫలితం కోరే అధికారం నీకు లేదు అని భగవద్గీతలోనే చెప్పబడిందండి. 2వ అధ్యాయం 47 శ్లోకం ఒక్కసారి మీరు చూడండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోష్ట కర్మణి. అంటే అర్జున, నీకు కర్మను చేయుటయందే అధికారము కలదు, కానీ కర్మఫలం ఆశించుటయందు నీకు అధికారము లేదు. ఎంత స్పష్టంగా చెప్పబడింది. అలాగే కర్మ ఫలితానికి నువ్వు కారణభూతుడు కారాదు. కర్మలు మానుట యందు కూడా ఆసక్తి చూపించకూడదు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది. నీవు ఏ కర్మ కావాలంటే ఆ కర్మ చెయ్యి, దాంట్లో నీకు అధికారం ఉంది. నీ ఇష్టం. మంచి చేస్తావో మంచి చెయ్యి, దానం ఇస్తావా దానం ఇయ్యి, లోబిగా దాచుకుంటావా దాచుకో, లేదు నువ్వే అనుభవిస్తావా అనుభవించు. ఏం చేయడానికైనా నీకు అధికారం. కానీ నువ్వు చేసిన దానికి ఫలితం ఆశించే హక్కు నీకు లేదు. ఇది కనుక అర్థమవుతే ఎవడైనా గుప్తదానం చేస్తాడు. పబ్లిసిటీ కోరడు. పేరు కోసం చెయ్యడు. ఆయన దగ్గర పేరు వచ్చాక ఇంకెవరి దగ్గర పేరు రావాలి? నువ్వేదో చేసినట్టు అందరికీ తెలిస్తే మటుకు వీళ్ళు ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా? ఇవ్వగలిగిన వాడు ఆయన పైవాడు. ఆయనకి అన్నీ తెలుస్తాయి. ఆయన ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావో, నీ ఉద్దేశం ఏంటో లోపల ఉన్న ఆయనకే తెలుసు అన్ని. అందరి అంతరాల్లో ఉన్నవాడే ఆయన. నువ్వు చేసే ప్రతిదీ తెలుసు. చేసే పాపాలు తెలుసు, నువ్వు చేసే తప్పులు తెలుసు, నువ్వు చేసే మంచి తెలుసు, నువ్వు చేసే సేవలు తెలుసు. అన్నిటికీ దేనికి ఎటువంటి ఫలితం ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇంకా దానికి నువ్వు చెప్పుకునేది ఏంటి? పిచ్చోడు కాకపోతే. ఆశించిస్తే అది ఒక రకమైన లోభమే. గుర్తెట్టుకోండి.